హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ణశాల పార్ట్ 2 వీడియో. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పర్ణశాల గోదావరి దగ్గరకు వచ్చేసామండి. చూడండి, గోదావరి చూద్దామని వచ్చి అప్పటికే చీకటి పడిపోయింది. బోటింగ్ కనిపించగానే మా పిల్లలు బోటింగ్ చేద్దామని చికాకు చేసేసరికి సరే ఓకే మనం కూడా చేద్దామని అందరం కలిసి బోటింగ్ చేసామండి. మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా ఫన్ అనిపించిందండి బోటింగ్ చేయడం. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారో. తర్వాత బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ మా బాబు ఆడేది తీసుకుంటే నేను వాడి దగ్గర నుంచి తీసేసుకున్నానని కోపం వచ్చేసింది, వాడికి విసుక్కుంటాడు. ఇప్పుడు గుడి లోపల ఎంటర్ అయిపోతున్నామండి. ఫస్ట్ మేము చూసింది జింక పాదముద్రలండి, చూడండి. తర్వాత సీతమ్మ వారు లక్ష్మణ స్వామి విగ్రహాలండి. తర్వాత కొంచెం ముందుకు వచ్చాక సీతమ్మ వారు రావణాసుడు భిక్ష వేస్తున్న దృశ్యాలండి, చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. తర్వాత కొంచెం ముందుకు వచ్చాక సీతమ్మ వారిని అపహరిస్తున్న దృశ్యం అండి, చూడండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కండి రాగి చెట్టు, దీని కిందే సీతమ్మ వారు రామయ్య తండ్రి వారు ఇక్కడ ఉండేవారు. పురాతనమైన చెట్టు చూడండి. ఇక్కడ సీతమ్మ వారు రామయ్య తండ్రి విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది స్వామివారి పాదముద్రలు. ఇక్కడ రాముల వారి టెంపుల్ ఉందండి. లోపల గుడి లోపల ఫోన్ ఎలా లేదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చి కాసేపు కూర్చున్నామండి. కూర్చొని చుట్టుపక్కల అన్నీ చూసేసి ఇక ఇంటికి బయలుదేరిపోయాము. దారిలో వస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనిపించిందండి. ఎంత బాగుందంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అవి చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం.